దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ప్రైజ్ ది లార్డ్. 15 ప్రసంగములు భయపడకుడి అనే అంశం మీద దేవుని దాసురాలని నేను దేవుని సహాయం వల్ల మీకు బోధించగలిగినాను. ఈరోజు వర్తమానం పిల్లల విషయంలో భయాలు రకరకాలుగా మనం ధ్యానిస్తున్నాం. పిల్లల విషయంలో భయం, ఇది అందరి తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లల విషయం భయం. పిల్లలను కనడం ఒక ఎత్తు అయితే పెంచడం మరొక ఎత్తు. పిల్లలను కని క్రమంలో పెంచకుంటే సమాజం నిన్ను దూషిస్తుంది. ఏ తల్లి కన్నది ఈ దౌర్భాగ్యాన్ని, ఈ దుర్మార్గుణ్ణి, సమాజాన్ని పాడు చేస్తున్నాడు అని నింద నీ మీద వస్తుంది. కాబట్టి పిల్లలను కనడం ఒక భాగ్యం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని భద్రంగా మరి పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చి దేవునికి ప్రయోజనకరంగా వారిని మరి నీవు విడుదల చేసినావు ఈ లోకానికంటే, నీకంటే ధన్యుడు ధన్యురాలు లేదు. సచ్ ఎ బ్లెస్సెడ్ మదర్, బ్లెస్సెడ్ ఫాదర్. ఇక్కడ కొన్ని కుటుంబాలను చూస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్ వెరీ రిచ్లీ. ఎందుకంటే వారు వస్తున్నారు, వారి పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారు. ఎదిగిన పిల్లలు ఆయన తల్లిదండ్రులకు లోబడుతున్నారు, కుటుంబంగా వస్తున్నారు. కుటుంబంగా వారికి ఆశీర్వాదాలు తప్పకుండా దొరుకుతుంది. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబంగా రావడం కూడా ఒక పెద్ద ప్రణాళిక, దేవుని ప్రణాళిక. కుటుంబంగా రావడం, నీ మాట పిల్లలు వినడం, కమాన్ గెట్ రెడీ కమ్ విత్ మీ అంటే ఒబే చేస్తున్నారంటే, అంతెత్తు పిల్లలు నీ మాటకు లోబడుతున్నారంటే నువ్వు చాలా క్రమంగా పెంచినావు నీ పిల్లలను. దేవుని స్తోత్రం. అందుకే నీ మాటకు లోబడినారు. కొందరు లోబడతారు కానీ వారు చాలా దూరం ఉంటే వీ కాంట్ హెల్ప్. ఇతర దేశాల్లో అటు ఇటు చెదిరి ఉన్న పిల్లలు ఉంటారు ఉద్యోగం మూలాన. అట్టివారు మరి ఇక్కడ రాలేరు, అయినా వారు యూట్యూబ్ మాధ్యమంలో వారు కూడా పాల్గొంటున్నారు. అందుకొరకు దేవుని స్తుతిద్దాం, దేవుని స్తోత్రం. ఎనీహౌ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు అటెండ్ దీస్ సెషన్స్. యేసు ప్రభు పిల్లలను ప్రేమించినాడా అని నేను వెతికినప్పుడు తప్పకుండా పిల్లల మీద దృష్టి యేసు ప్రభుకు ఉండేది. ఒక వాక్య భాగం మీకు గుర్తు చేస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. ఇక్కడ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వస్తున్నారు. అంటే యేసు ప్రభు దీవించాలని, యేసు ప్రభు వారి మీద చేతులుంచి ఆశీర్వదించాలని వారు కోరుతూ ప్రభు దగ్గరికి పిల్లలను తీసుకొని వస్తున్నారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు నేను చదువుతున్నాను. మార్క్ 10th chapter 13 to 15. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరు. ఈరోజు టాపిక్ ఏంటి? పిల్లల విషయంలో భయం. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. పిల్లలు ఉన్నవారు కూడా చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. అందరికీ పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత బాధ్యత కూడా ఉన్నది. పిల్లలు చూసి మురిసిపోకూడదు ఎప్పుడు కూడా. పిల్లలను చూసి మరి వారి అందం చూసి, ఎత్తు చూసి, లావు చూసి మురవద్దు. అది నీ పిల్లలు కారు. వాళ్ళు ఎవరిచ్చిన పిల్లలు? దేవుడు ఇచ్చిన పిల్లలు. ఆ పిల్లల కొరకున్న బాధ్యత నీకున్నది. వారి కొరకు నిరంతరం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. పిల్లల విషయమైన వాగ్దానాలు అనేకంగా ఉంది. ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి వారిని దీవించుమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన పిల్లలకు ఆయుస్సు, ఆరోగ్యం, మరి మంచి తెలివితేటలు, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆపదలు రాకుండా కాపాడడం దేవుడు తప్పకుండా
ఆ అనుగ్రహం ఇస్తాడు. కనుక నువ్వు పిల్లల భవిష్యత్తును కనులార చూసి దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కొంతమంది ఆయన వద్దకు వచ్చినారు, చిన్న బిడ్డలను తీసుకొని వచ్చినారు. ఆ బిడ్డలను మరి ప్రభు ముట్టాలని ఆశిస్తున్నారు. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించి, చాలా కష్టం మరి ప్రార్థనా సమయంలో మీరు చూస్తారు చాలామంది వచ్చి మరి ఒత్తిడి చేస్తూ ఉంటారు, మాకు కావాలి ప్రార్థన, మాకు అప్పుడు అక్కడ వాలంటీర్స్కి ఒక ప్రాబ్లమే అది. అప్పుడు శిష్యులకు కూడా సమస్య అయింది. ఎందుకంటే విస్తారమైన జనం బిడ్డలను ఎత్తుకొని ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఆ బిడ్డలు ముట్టి దీవించాలని కోరుతున్నారు. శిష్యులు మరి వారిని గద్దిస్తున్నారు. అయితే యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, లెట్ ద చిల్డ్రన్ కమ్ టు మీ. అంటే యేసు ప్రభు పిల్లలను ప్రేమిస్తున్నాడా? ఎంత ప్రేమ ఉన్నది, నా దగ్గర రమ్మంటున్నాడు. కొన్నిసారి పిల్లలు అల్లరి చేస్తే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అని అంటాం మేము. అప్పుడు నాకు ఈ మాట గుర్తొస్తుంది, మరి యేసు ప్రభు అలా అనలేదు కదా అనుకుంటాం మనస్సాక్షి. పిల్లలు అల్లరి చేస్తుంటే తీసుకొని పోండి బయటికి, ఇది రికార్డింగ్ అవుతుంది అని చెప్తాం, గద్దిస్తాం కదా. కానీ యేసు ప్రభు అలా అనలేదు. ఆ దినాల్లో రికార్డింగ్ లేదు కదా. ఆ దినాల్లో మరి దేవుడే రికార్డ్ చేసి ఇప్పుడు మనకి ఇచ్చినాడు. ఇది దేవునికి స్తోత్రం. అయితే పిల్లల్ని ఆటంకపరచొద్దు అంటున్నాడు. ఆటంకపరిచే వారిని గద్దిస్తున్నాడు, కోపపడుతున్నాడు. చిన్న బిడ్డలు నా యొద్దకు రానివిడి, వారిని ఆటంకపరచొద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. కల్లా కపటం ఎరుగని పిల్లలు. ఒక పాట ఎప్పుడో విన్నాను, పిల్లలు దేవుడు చల్లని మనసు గలవారని. అయితే వాళ్లకు తెలియదు, కపటం తెలియదు. అందుకే యేసుప్రభు ఒక మారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని శిష్యులు ఆయన దగ్గర వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే పవర్ మాంగర్స్, దే వాంట్ పవర్, దే డోంట్ వాంట్ టు డూ డ్యూటీ. సేవ చేయాలని లేదు. యేసుప్రభు ఇక శిలువ మరణం పొందితే ఇక ఎవరు గొప్ప, ఇక్కడెవరు గొప్ప, అక్కడెవరు గొప్ప అని అడగడానికి వచ్చినారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మిమ్మును మీరు చిన్న బిడ్డ వల్ల తగ్గించుకుంటే కానీ ప్రవేశమే లేదు మీకు పరలోక రాజ్యంలో అన్నాడు. ప్రవేశం లేదట. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కూడా నీవు మారు మనసు పొంది చిన్న బిడ్డ లాంటి హృదయము నీకు అవసరం అన్నాడు. అంటే శుద్ధి గల హృదయం. అయితే ఇక్కడ యేసుప్రభు మరి వారిని గద్దించి కోపగించి పిల్లలను దగ్గర తీసుకున్నాడు. పిల్లల వంటి మనసు గలవాలి ఉండాలంటున్నాడు. దేవుని రాజ్యము ఇలాంటి వారిది అంటున్నాడు. వారిని ఎత్తుకొని కౌగలించి 16వ వచనం చూడండి, మార్క్స్ వార్త 10:16. పిల్లలను ఎత్తుకున్నాడంట. పిల్లల్ని ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. హల్లెలూయా. మీలో ఎంతమందికి నీ బిడ్డల మీద యేసు ప్రభు హస్తం ఉండాలి, వారిని ప్రభు దీవించాలని ఎంతమంది కోరుతున్నారు? హల్లెలూయా. నేను కోరుతున్నాను. నాకు ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, భౌతికంగా ఉన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరి మీద యేసు ప్రభు హస్తం ఉంచి వారిని ఆశీర్వదించాలని నేను కూడా కోరుతున్నాను. దేవుని ఇస్తాం. పిల్లలను ఆశీర్వదిస్తాడనే వాగ్దానం ఉంది. అది 147వ కీర్తనలో మీరు చూస్తే గాడ్ లవ్స్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. 147 13, 14 నేను చదువుతున్నాను. 147 Psalms 13 and 14. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ మధ్యను నీ పిల్లను ఆశీర్వదిస్తాడు. మనం చూస్తుండగా మన పిల్లలు ఎదిగిపోతారు. మనం చూస్తూ ఉండగా వారికి దేవుడు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మంచి జతలను ఇస్తాడు, చూడముచ్చటగా ఉంటారు. తర్వాత సంతానం కూడా ఇస్తాడు. దేవుడు నీకు ఆయుసు ఇస్తాడు. నీ పిల్లలను చూడడానికి నీకు ఆయుసు కావాలి కదా. అందరు చూడలేరు పిల్లలు. కొందరైతే వారి పిల్లలను కూడా చూస్తారు. అంత దీర్ఘాయుసు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కొందరు మనుమల్ల పెళ్ళిళ్ళు కూడా చూస్తారు. మనుమల్లకు పుట్టిన మా పిల్లలు చూస్తారు, ముని మనుమల్ని చూస్తారు, దీర్ఘాయుసు. అవును, ఇదంతా దేవుని వరమని నేనైతే గ్రహిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దిస్ నీడ్స్ ఎ స్పెషల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. నీ పిల్లలను చూస్తావు. యెరూషలేముకు క్షేమము కలుగుట నీవు చూస్తావు. యెరూషలేమే నీ గృహమే ఒక యెరూషలేము కదా. క్షేమం కలుగుట
నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. మరి ఏ అపాయం రాకుండా నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. పిల్లలను సత్ప్రవర్తనలో నడిపిస్తున్నాడు. పిల్లలు నీతిని అనుసరించి నడుచుకుంటే ఎంత సంతోషం, అందరికీ సంతోషం. 3 యోహాను 4వ వచనంలో నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటూ వినుట కంటే నాకు వేరే సంతోషము లేదు. హల్లెలూయా. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు ఫాలో ట్రూత్. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు దొంగతనాలు నేర్పిస్తారు, కాని మార్గం నేర్పిస్తారు. దౌర్భాగ్యమే అది. ఎందుకంటే పిల్లలను క్రమంలో పెంచుకుంటే నీకు చాలా రోదన ఉంటుంది ముసలితనంలో. యూ విల్ వీప్ లైక్ ఎనీథింగ్. చాలామంది తండ్రులు పరిశుద్ధ గ్రంథంలో ఏడ్చిన వారు ఉన్నారు. అబ్షలోమా అబ్షలోమా అని ఏడుస్తాడు కదా దావీదు. మరి దావీదు ఏం మాదిరి చూపెట్టినాడు? తప్పిపోయినాడు. ఒకసారి తప్పిపోయినా దేవుని దగ్గరికి వచ్చినాడు. చూడండి, తల్లి తండ్రి తప్పు దారిలో ఉంటే పిల్లలు క్రమంలో రాలేరు. బికాస్ దే ఫాలో ద పేరెంట్స్. ఇప్పుడు మీరు భయభక్తులతో ఇటువంటి కూడికలకు, ప్రార్థనా కూడికలు వచ్చినారంటే నీ పిల్లలు కూడా వస్తారు. ఆవు చేను మేస్తే దూడ గట్టెక్కదంట. అర్థమైందా? అంటే ఆవు వెంబడే ఉంటుంది ఏంటి? దూడ. కాబట్టి పిల్లలను క్రమంలో పెంచడానికి కావాల్సిన జ్ఞానం ఎప్పుడు దేవుణ్ణి అడగాలి. యూ హావ్ టు సీక్ గాడ్స్ స్పెషల్ గ్రేస్ టు బ్రింగ్ ద చిల్డ్రన్ ఇన్ టు డిసిప్లిన్. మనం ఏం పర్ఫెక్ట్ కాదు, కానీ పరిపూర్ణంగా మనం చేయగల పరిపూర్ణమైన దేవుని నమ్ముతున్నాం మనం. దేవుని స్తోత్రం. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ఏ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. మానద్దు ప్రార్థన. ఆ కనాను స్త్రీ యేసు పాదాలు వదలలేదు. చూడండి, నువ్వు నా బిడ్డను స్వస్థపరచాల, నా బిడ్డకు దయ్యము పట్టుకున్నది, నీవు స్వస్థపరిస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను. దయ్యం పట్టుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటే ఎలాగుంటుందా? ఇల్లు చాలా డిసిప్లిన్గా ఉంటుందా? క్రమంతో ఉంటుందా? ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ దినాల్లో కూడా పిల్లలకు దయ్యాలు పట్టింది. సెల్ ఫోన్ అనేది పెద్ద భూతం, దయ్యం అది. చిన్న పిల్లోడు కూడా అన్నం తినాడు సెల్ ఫోన్ చూపెట్టుకుంటే. వాడిని సంకలు ఎత్తుకొని ఏం కావాలి వానికి? సెల్ కావాలి. ఎక్కడో ఒక మరి ఇమేజ్ చూసినాను, కడుపు నుండి వస్తుంటేనే సెల్ పట్టుకొని వస్తున్నాడు వాడు. అంటే సెల్ అడిక్షన్ అంత తీవ్రంగా అయిపోయింది. వాడు చెప్పిన పని చేయడు, సెల్ ఇస్తే చేస్తా అంటాడు. అయినా ఎంత ర్యాపిడ్గా జ్ఞానం పెరిగిపోయిందంటే నాకు చాలా వండర్ అయిపోతాను. మాకు కూడా 6 మనవరాళ్ళు ఉన్నారు. ఎంత ఫాస్ట్ అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి, అది ఫార్వర్డ్ చేయడానికి, పాట అటాచ్ చేయడానికి, సీనరీ పెట్టడానికి ఏంటి జ్ఞానం అనిపిస్తుంది నాకు. అంత్యదినములందు జ్ఞానము అతి వేగంగా విస్తరిస్తుందండి. అది దేవుని గురించిన జ్ఞానం ఉంటే బాగుండేది, ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం. అందుకే మన పిల్లలు చెడు మార్గాల్లోకి, చెడు వ్యసనాల్లోకి పడిపోకుండా నిరంతరం వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన. దిస్ ద బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ. ఈ 40 రోజులు ఎందుకమ్మా మీరు ఇలాగ ప్రభాత ప్రార్థనలు, మీకు ఆరోగ్యం ఎక్కువైందా అని నన్ను అడుగుతారు కొంతమంది. అప్పుడు నేను ఇదే అంటున్నాను, మనకు ఉన్నారు కదా నెక్స్ట్ జనరేషన్. అవును, వచ్చే తరానికి కూడా ప్రయోజనకరంగా ఈ ప్రార్థనలు, ఈ ఉదయకాలం దేవుని వెతకడం, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడం, ఈ తర్బీదు దేవుని చేత అభిషక్తులు ఇవ్వకుంటే, అభిషేకింపబడ ఇంకెవరు ఇస్తారు? ఇంకెవరు దారి చూపాలా ప్రజలకు? అవును, దిస్ ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ. సీక్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయము మన పిల్లల కొరకు అడిగితే మనకు సహాయం చేయకుండా ఉంటాడా? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఆయన వాగ్దానాలన్నీ నిశ్చయంలో ఉంది, మాట తప్పని దేవుడై ఉన్నాడు. మరి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చెక్కి వస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. నాగింగ్ పేరెంట్స్ హెడేక్ అది. రియల్లీ పిల్లలకు చాలా అసహనాన్ని పుట్టిస్తుంది. వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అదేమో పెద్ద క్రమంలో వారిని పెంచినట్టు అనుకుంటారు, కానీ యు ఆర్ లూజింగ్ యువర్ చిల్డ్రన్, యు ఆర్ ఎ బిగ్ లూజర్. ఎందుకంటే నీకు తెలియదు ఎలా మాట్లాడాలో పిల్లలతోటి చాలా మితంగా మాట్లాడాలి, చాలా మితంగా మాట్లాడేది. సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంట, స్పీచ్ ఈజ్ సిల్వర్. అంటే నీవు మౌనంగా ఉండి కూడా నీ పిల్లలకు డైరెక్షన్ ఇవ్వచ్చు, కనుసైగతో కూడా. నీతిమంతుడు తన కనులతో శ్రేష్టమైన మార్గాన్ని బోధించగలడు. అంటే అంత నీతి కావాలి కదా తల్లిదండ్రులకు. మరి అడుగులు తప్పితే జారి పడిపోతాం, కుటుంబం పాడైపోతుంది. ఒక కుటుంబంలో స్త్రీ పాపం చేసినా కుటుంబం బాగుపడదు. బికాస్ సిన్ హ్యాస్ ఎంటర్డ్ ద ఫ్యామిలీ. బట్ వెరీ కేర్ఫుల్ దట్ సిన్ షుడ్ నాట్ ఎంటర్ యువర్ ఫ్యామిలీ. పురుషుడు పాపం చేసినా కుటుంబం బాగుపడడం చాలా కష్టం. ఎందుకంటే దే ఆర్ నాట్ షోయింగ్ ద రైట్ ఎగ్జాంపుల్ టు ద చిల్డ్రన్.
పిల్లలకు నువ్వు 100 మాటలు చెప్పేదానికంటే నీవు చక్కని సత్ప్రవర్తన కలిగి తల్లిగా తండ్రిగా ఉంటే అదే 1000 మాటలతో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేదో అది ప్రసంగం చేసినావు, ఇది చేసినావు, అది చేసినావు, నువ్వు ఒకటి చేయకుంటే యూ షో ఏ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. చాలా కుటుంబాల్లో అక్రమ సంబంధాలు ఉన్నాయి. చెల్లిపోతుంది అనుకుంటారు, చెల్లదు, ఎప్పుడు చెల్లదు. సిల్ నెవర్ గోస్ వితౌట్ పనిష్మెంట్. దేవుడు పాపం చూసి ఎప్పుడు కనుగొట్టాడు. అది బాగా మీ గుండెలో నాటుకోవాలి. హీ విల్ నాట్ వింక్ ఎట్ సిన్. డెఫినెట్లీ యువర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ డ్రాస్టిక్ డేస్. ఆ పాపము పిల్లలు ఆ దుష్ప్రభావాన్ని అనుభవించాల్సి వస్తుంది. పిల్లలు ఎందుకు అనుభవించాలని మీరు అనుకుంటారా? మరి మీ తల్లిదండ్రులు నీతిమంతులు అయితే నీతి అనుభవిస్తున్నారు కదా, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. అదెందుకు అడగారు? తల్లి తండ్రి నీతి మార్గంలో ఉంటే పిల్లలకు కదా దీవెనంతా. అదే తల్లి పాపము పిల్లల మీదకు ఉంటుందట. తండ్రి దోషము 4 తరం వాళ్ళకు పిల్లల ఒడిలో దేవుడు వేస్తాడు. ఇవన్నీ వాక్యంలోనే ఉంది. కానీ యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి అందరినీ విడిపించగలదు. దేవునికి స్తోత్రం. దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. యేసులో నీకు విస్తారమైన నిరీక్షణ ఉంది. యేసు ప్రభు సన్నిధిలోనూ ప్రార్థించినప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన రక్తం ద్వారా తొలగించగలడు. నీ పిల్లలను దీవించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిసారి నీవు ప్రార్థనకు వంగినప్పుడు, ప్రభు నాలో ఏదైనా దోషం ఉంటే నన్ను క్షమించు, అది నా పిల్లల మీదకి రాకూడదు, నేను నీ మార్గం అనుసరించుకుంటాను, దయతో క్షమించి నిత్య మార్గంలో నన్ను నడిపించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో నన్ను పరీక్షించు, పరిశోధించు, అది నా పిల్లలకు అలాంటి మరి కీడు రాకుండా సహాయం దయచేయండి అని ప్రార్థించాలి. మరి నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము దేవుని దృష్టికి ఎప్పుడు అంగీకారంగా ఉండాలని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. కనిపెట్టడం కూడా నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఇదే కీర్తనలో ఒక మంచి మాట ఉంది. అంటే ఇట్ టేక్స్ టైం. చూడండి, ఒక చెట్టు నాటినావు, దాని ఫలం రావాలంటే నీకు చాలా ఓపిక కావాలి, సహనం కావాలి. మొక్క పెట్టగానే కాయలు పండ్లు అయిపోతాయా? అరే, లాట్ ఆఫ్ పేషెన్స్. నువ్వు ప్రార్థన చేసినావు అంటే ఒక విత్తనం నాటినావు, అది భూమిపైకి రావాలి, చిగురించాలి, అది పెరిగి పెద్దదే ఒక వటవృక్షం కావాలంటే చాలా సహనం కావాలి. ఇక్కడ వాక్యం ఏమంటుంది? 147వ కీర్తన 10, 11 నేను చదువుతున్నాను. 147, 10 and 11. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలిసత్తువేందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తుల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. హల్లెలూయా. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. అంటే నువ్వు కృప కొరకు కనిపెట్టాలి. నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. ఎప్పుడు కూడా నీ నిరీక్షణ భంగము చేయకూడదు. నువ్వు కంటిన్యూ ఇన్ ఫెయిత్ అండ్ హోప్ అండ్ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్, ఐ విల్ నెవర్ బీ అషేమ్డ్. చూడండి ఎంత ఫర్మ్ కన్విక్షన్. చాలామంది తల్లిదండ్రులు నన్ను కలుస్తూ ఉంటారు, వారి ముఖంలో చాలా బాధ, ఆయాసం, కొంతమంది గుండెపోటుతో చనిపోతారు కూడా. పిల్లల గురించి ఆలోచించి 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 నువ్వు ఆలోచించి ఏం చేస్తావు? నీ ప్రాణం పోతుంది. యూ కెనాట్ ఫేస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ బై యువర్ వరీస్ అండ్ యాంగ్జైటీ. యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ప్రేయర్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ క్యాన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా. నీకు పిల్లల కొరకు నువ్వు చేసే పెద్ద పెట్టుబడి ఏంటంటే నీ ప్రార్థన, నీ ఉపవాసం. అంతకంటే మించిన పెట్టుబడి లేదు. నువ్వు బంగారం దాచించినా అది మరి వాడు మూర్ఖుడైతే అవన్నీ కాలేజ్ చేసేస్తాడు. నువ్వు భూములు కొనిపెట్టినా వాడు అమ్ముకొని తింటాడు. కానీ ప్రార్థన అనే పెట్టుబడి చేసినప్పుడు వాడు తప్పకుండా నీతి మార్గంలో రావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్కాఫీల్డ్ భక్తుని తల్లి నిరంతరం ప్రార్థన చేసేదంట. స్కాఫీల్డ్ అనే యవనస్తుని కొరకు తల్లి గొప్ప ప్రార్థన పర్రాలు. ప్రార్థన చేసి కానీ ఎంత ప్రార్థన చేస్తుంటే వీడంతా దిగజారిపోతున్నాడు. ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్లో హిట్ లిస్ట్లో ఉంటుంది, ఫస్ట్ పేరు ఉంటుంది. చెయ్యని అక్రమం లేదు. స్త్రీలోలుడు, త్రాగుబోతు, పేకాట, గుర్రెప్పందాలు ఇవన్నీ చేసి తన సమయం అంతా మరి వ్యర్థం చేసి స్కూల్ కూడా వెళ్ళదు, ముక్క రాదు, ఏమి రాదు, చదువు లేనోడు. కానీ తల్లి ప్రార్థన ఆపలేదండి. షీ కంటిన్యూడ్ టు ప్రే అండ్ సీ గాడ్స్ హెల్ప్. అలా ప్రార్థన చేస్తూ ఉంది. తల్లి ముసలి ప్రాయం అయింది.
అయినా ప్రార్థన వదిలిపెట్టలేదంట. షీ కేమ్ ఆఫ్ రైప్ ఏజ్, స్టిల్ షీ డిడ్ నాట్ లూజ్ హర్ హోప్ ఇన్ గాడ్. ప్రార్థన చేస్తూ ఒకసారి చాలా సీరియస్ అయిపోయింది. ఆమె చనిపోతుంది ఇంకా కొన్ని దినాలైతే, కొన్ని క్షణాల్లో చనిపోతున్నప్పుడు ఇరుపొరు వారు ఈ స్కాఫీల్డ్ ఎక్కడున్నాడు వెతికితే వాడు కనబడడం కూడా లేదు. వాడెక్కడో మరి వ్యభిచారంలో ఉన్నాడు, త్రాగుబోతులో ఉన్నాడు, చెడు సాంగత్యంలో ఉన్నాడు, వ్యసనాల్లో ఉన్నాడు. ఆయన వారిని పట్టుకొని వచ్చినారంట. ఈ తల్లి ఇంత కన్నీరు గార్చి నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నువ్వు కనీసం ఆమె మరి ప్రాణం పోయే సమయంలో నువ్వు ఉండాలి కదా అని వారిని పట్టుకొని వచ్చినారంట. అప్పుడు ఆమె ప్రాణం ఇలా వెడలిపోతుంది. ఎందుకంటే హర్ డ్రీమ్ ఈజ్ చూడాలని ఆశ ఉంది తల్లికి కుమారుని. అంత భయంకరమైన పరిస్థితుల్లో చూస్తుంది, కానీ చెయ్యి పట్టుకుందట, ముద్దు పెట్టిందంట. స్కాఫీల్డ్, ఐ విల్ మీట్ యూ ఇన్ హెవెన్ అన్నదంట. దేవునికి స్తోత్రం. నేను బతుకున్నంతప్పుడు నువ్వేం మారలేదు కదా. ప్రాణం పోతున్నప్పుడు చెప్పిందట, నిన్ను నేను పరలోకంలో చూస్తానని. ఆమె నిరీక్షణ చూడండి. ఆమె చనిపోయిన తర్వాతనే స్కాఫీల్డ్ చాలా గొప్ప భక్తుడైపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల వేరు తప్పకుండా చిగురుస్తుంది. ద రూట్ ఆఫ్ ద రైటియస్ విల్ ఫ్లరిష్. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పార్చిన కన్నీరు, నువ్వు చేసిన ఉపవాసాలు, ఇదంతా పెట్టుబడి నీ పిల్లలకు. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. అయితే వాడు అప్పుడు నేర్చుకున్నాడంట, 22 ఏళ్లకు చదువు ఆరంభించినాడంట. కానీ దేవుడు ఎంత అమితమైన జ్ఞానం ఇచ్చినాడంటే స్కాఫీల్డ్ చైన్ రెఫరెన్స్ బైబిలే సృష్టించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చైన్ రెఫరెన్స్ బైబిల్ మరి అందరు భక్తులు ప్రీచర్స్ చేతిలో ఉంటుంది. అది చాలా ఖరీదైన బైబిల్. చూడండి, దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయనకు పెద్ద పని కాదు. నువ్వు తగ్గించుకున్నప్పుడు, నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థించినప్పుడు, పాపం చేయకుండా, అవిధేయత చూపెట్టకుండా దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చినప్పుడు దేవుడు దిగొస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, గగనం చీల్చుకొని దిగి వస్తాడు నీకు సహాయం చేయడానికి. మేఘవాహనుడై వస్తాడు. అంత స్పీడ్గా వచ్చేస్తాడు. నువ్వేమి భయపడే అవసరం లేదు. కనుక ప్రార్థన చేయాలి. నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. తప్పకుండా మరి నీ పిల్లలను నీ మధ్యలోనే ఆశీర్వదిస్తాడు. వారి ప్రవర్తనను మార్చేస్తాడు, వారి స్వభావాన్ని మార్చేస్తాడు. అవిధేయ చూపెట్టి పిల్లలు ఉన్నారు, వెరీ డిజొబీడియంట్ చిల్డ్రన్, వెరీ నాటీ చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళు పెంచడం కష్టం. అల్లరి పిల్లలు ఉంటారు. తల్లి సహనం పోయి వీపు మీద గుద్దుతూనే ఉంటుంది. ఇక్కడ చూసినాను ఇవి. మా రాష్ట్రంలో అలా కొట్టారు పిల్లలు. 12 సంవత్సరాల వరకే బెత్తం వాడతారు. ఒక పేను బెత్తం ఉంటుంది ప్రతి ఇంట్లో. మోకాళ్ళ కిందికి కొడతారు, అంతేగాని వీపు దంచడం, తబలా కొట్టినట్టు, డ్రమ్ పగలినట్టు తల మీద కొడతారు కొంత బుద్ధి లేని తల్లిలు తండ్రులు. వెరీ సాడ్. వై డు యూ బీట్ యువర్ చిల్డ్రన్ లైక్ దట్? తల మీద పటా కొట్టేస్తారు. భర్త మీద ఉన్న కోపం పిల్లల మీద తీస్తుంది తల్లి, బుద్ధి లేని తల్లి. అత్త మీద ఉన్న కోపం ఎవరి మీద తీస్తారట? దుత్త మీద తీస్తారు. తల డ్యామేజ్ అయిపోతుంది, మెమరీ లాస్ వస్తుంది. వాని జీవితాంతం వాడిని కీడులోకి పడేస్తున్నావు కదా. వీపు మీద కొట్టద్దు, లంగ్స్ అన్నీ పాడవుతాయి. ఒక తల్లి వేసి తొక్కింది పిల్ల, కిడ్నీ పాడైపోయింది. చూడండి, ఇలాగో పిల్లలను నాశనం చేయడానికి నీ చేతికి ఇచ్చినాడు దేవుడు. పిల్లలు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంట. నేను మీకు ఒక బహుమానం ఇస్తే మీరు ఎంత భద్రంగా పెట్టుకుంటారు? నాకు జాయ్ సిస్టర్ ఇచ్చింది, నాకు జాయ్ సిస్టర్ ఇచ్చింది అని చెప్తారు కదా. మరి దేవుడే నీకు బహుమానం పిల్లల్ని ఇచ్చితే ఆ బహుమానాలు ఎంత భద్రంగా కాపాడుకోవాలి, అవునా కదా? అయితే మరి ఆ పిల్లలు దేవుడు ఇచ్చినాడు, నువ్వు పెంచుతున్నావు. కొందరు ఏమో ఉంటారు, నా పిల్లలు. నాకు అప్పుడు నవ్వు వస్తుంది. నీ పిల్లలు కాదు, ఆ పిల్లలు దేవుని పిల్లలు నీకు ఇచ్చినాడు పెంచుమని. నువ్వు ఆయలాగా పెంచాలంతే, దేవుని ఆనుకొని ఆధారం చేసుకొని. కాబట్టి పిల్లలు నీకు దేవుడు ఇచ్చినాడు. దేవుణ్ణి అడగాలి సహాయం. పిల్లల కొరకు సంపాదించడానికి చాలా మరి చురుగ్గా ఉంటారు తల్లిదండ్రులు, కానీ వారిని దేవుని మార్గంలో నడపకుంటే ప్రయోజనము లేదు. నీ పిల్లలకు రక్షణ కావాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. when they receive Jesus as their savior, they are so safe in the hands of Jesus. కాబట్టి రక్షణ దేవుడు ఇస్తాడు. నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. జక్కయ్యను మాత్రం రక్షించలేదు దేవుడు. జక్కయ్య చూడాలని ఆశ యేసయ్య. దేశ ప్రభు ఆయన ఆశను చూసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచినాడు, జక్కయ్య. అంత జనసమూహంలో జక్కయ్యను పేరు పెట్టి పిలిచినాడంటే దేవునికి అందరి పేర్లు తెలుసు అన్నమాట. దేవుని స్తోత్రం. జక్కయ్య నువ్వు దిగిరా, త్వరగా దిగిరా ఉంది వాక్యంలో. లూకా సువార్త 19 చివరి పేరా మీరు చూడండి. జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. చూడాలని ఆశించినాడు.
అసలు యేసయ్య మాట్లాడతాడని అనుకున్నాడా? పేరు పెట్టి తను పిలుస్తాను అనుకున్నాడా? యేసుప్రభు తన ఇంటికి వస్తానని కలలు కన్నాడా? కానీ గాడ్ నోస్ ద ఇన్నర్ డిజైర్ ఆఫ్ ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ ఫాదర్. దేవుని స్తోత్రం. ఈ గుండెలో ఉన్న ఆ కోరిక దేవుడు చూస్తున్నాడు. జక్కయ్య కోరిక చూసినాడు, ఆశీర్వదించినాడు. జక్కయ్య పాపాత్ముడు. నన్ను అడిగితే సుంకపు గుత్తదారి. ఈజ్ నోన్ ఫర్ హిస్ బ్రైబ్ టేకింగ్. లంచగొండులు అనమాట సుంకపు గుత్తదారు. యేసుప్రభు సుంకర్లతోనూ పాపులతోనూ సహవాసం చేసినారంటే సుంకర్లు పాపులతో సమానంగా ఎంచినారు యూదులు. వాళ్ళు చేయని ఘోరకార్యాలు ఏవీ లేవు. ఎందుకంటే ప్రజలను పీడించి డబ్బు వసూలు చేసుకుంటారు. మోసగాళ్ళు అన్నమాట, లంచగొండులు. అటువంటి పాపి ఇంటికి నేను వస్తాను నీ ఇంటికి అన్నాడు యేసయ్య. వచ్చిన తర్వాత గృహం అంతా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ చీకటంతా వెలుగుమయమైపోయింది. జక్కయ్య అంటున్నాడు, ఇక నేను మోసంలో బ్రతకను. ఎవరెవరి దగ్గర నేను ఏమేమి తీసుకున్నానో అది తిరిగి 4 రెట్లు వారికి చెల్లిస్తాను. యేసయ్య అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అలాగూ పలుకుతాడు, మనందరితో పలుకుతాడు. దేవుని స్తోత్రం. టుడే సాల్వేషన్ హెస్ కమ్ టు యువర్ హౌస్. నీకు కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుంది, భయం ఉంటుంది. ఏంటి సమస్యలు? ఇన్ని సమస్యల. పిల్లలు మాట వినడం లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, శరీరంలో ఆరోగ్యం లేదు, పిల్లల భవిష్యత్తు ఎలాగో, ఈ చిన్న పిల్లలు ఎప్పుడు పెద్దగా కావాలి, ఎప్పుడు ఉద్యోగాలు చేయాలి, చేతికొచ్చే పిల్లలకు ఎప్పుడు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తులు ఏంటి, వారి వివాహాలు ఏంటి, వారికి పిల్లలు కలగాలి, ఉద్యోగాలు కావాలి, మేము ఇంత సంపాదించినాము, సంపాదించినంత వారు భద్రంగా మరి వ్యవహరిస్తారా? ఇవన్నీ భయాలు మూటగట్టి పడేయండి. ప్రభు నీకు తోడున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలన్నీ కూడా సఫలమవునుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లలను ఆశీర్వదించే ప్రభు, హీ విల్ డెఫినెట్లీ బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఆయన నీ పిల్లలకు ఉపదేశం ఇస్తాడు. చాలా వాగ్దానాలు నేను జీవపు మాటలు అనే పుస్తకంలో రాసినాను. ఇది తప్పకుండా ప్రతి తల్లి చేతిలో తండ్రి చేతిలో ఉండాలని నేను కోరుతున్నాను. ఇలాగే మరి తల్లి ఒప్పుకోలనే పుస్తకం కూడా ఉంది. 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి జీవపు మాటల్లో పిల్లలకున్న ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఒక పుస్తకం తల్లి ఒప్పుకోలు, ద ట్రూ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మదర్ అనే బుక్ అవుట్ ఆఫ్ ప్రింట్ కాకముందు మీరు కొనుక్కోండి తొందరగా. అక్కడ తల్లి ఏ విధంగా తన పిల్లల కొరకు మరి ఒప్పుకోలు చేయాలి. హౌ షీ షుడ్ కన్ఫెస్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ హర్ చిల్డ్రన్. పిల్లలకి ఏం కావాలి? ఒక 40 ప్రార్థనలు ఉన్నాయి దాంట్లో. వాట్ ఆల్ యూ షుడ్ ఆస్క్ ఫర్ చిల్డ్రన్. జ్ఞానం కావాలి, నా పిల్లలు సన్మార్గం నడుచుకోవాలి, వారికి విశ్వాసం కావాలి, వారి ప్రార్థనా జీవితం కావాలి, వారు పవిత్రంగా ఉండాలి, చెడు సాంగత్యంలో వెళ్ళకూడదు, దేవుని వాక్యం నేర్చుకోవాలి, భక్తుల గుంపులో కనబడాలి, మందిరానికి రావాలి. అన్నీ కూడా ఉన్నాయి. ద లిస్ట్ ఆఫ్ యువర్ డిజైర్స్ దట్ యూ షుడ్ ప్రే ఫర్ ఎవ్రీ డే. తల్లి ఒప్పుకోలనే పుస్తకం తప్పకుండా. మరి ఇది జీవపు మాటలు. దీంట్లో పిల్లల కొరకున్న ఆశీర్వాదాలు, పిల్లల కొరకు ఏం ప్రార్థన చేయాలి 40 కారణాలు ఉన్నాయి. ఇది తల్లి ఒప్పుకోలనే పుస్తకం. దీంట్లో తల్లి తల్లి అంటే తండ్రి ఇంక్లూడెడ్, తల్లిదండ్రులు ముఖ్యంగా స్త్రీల మీద ఎక్కువ భారం ఉంటుంది కాబట్టి తల్లి ఒప్పుకోలని పెట్టినాము. తల్లిదండ్రులు కలిసి చేయాల్సిన ప్రార్థనలు, కొన్ని కన్ఫెషన్స్. అంటే చాలా మట్టుకు తల్లిదండ్రులు చీకటి మాటలు మాట్లాడతారు ఇంట్లో, అది ఎప్పుడు కూడా చేయదు. నెవర్ అటర్ ఎనీ నెగటివ్ వర్డ్ బిఫోర్ యువర్ చిల్డ్రన్. నెవర్ కమిట్ దట్ మిస్టేక్. పిల్లలు వింటుండగా చీకటి మాటలు మాట్లాడకూడదు. అరే నువ్వు పాడైపోతావురా, అరే నీకు ఉద్యోగం దొరకదు, అరే నీకు మంచి మ్యాచ్ రాదు, నీకు పిల్లలు పుట్టరు, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడకండి దయచేసి. ఐ రెబ్యూక్ ఇట్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. నేను బంధిస్తున్నాను ఆ మాటలు. నువ్వేం మాట్లాడతావో అదే చూస్తావు, నువ్వు ఏది కలగంటావో అదే జరుగుతుంది. ఎందుకంటే మనం అందరం దేవుని రూపంలో ఉన్నాం. దెర్ ఇస్ పవర్ ఇన్ వాట్ యు సే. నువ్వు చెప్పిన దాని మీద ముద్ర పడుతుంది. మంచి మాటలు పలుకు, మంచి మాటలు పలుకు, వెలుగుమయమైన మాటలు పలుకు. పిల్లలను ఆశీర్వదించడం నేర్చుకోవాలి. యూ షుడ్ నో హౌ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. చూడండి, మన పితరులు వాళ్ళ సంతానాన్ని దగ్గర పిలిచి ఏం చేసినారు? ఆశీర్వదించినారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సంతానాన్ని పిలుచుకొని దగ్గర పిలుచుకొని చేతుల నుంచి వారిని ఏం చేసినారట? ఆశీర్వదించినారట. ఒకసారి మా తండ్రి మరి జన్మదినం అది. ఆ రోజు ఒక పెద్ద కృతజ్ఞత కూడిక పెట్టినాను. నేను కూడా రెడీ అయినా. అప్పుడు సేవలోనే వచ్చినాను అన్నమాట కొత్తగా.
నేను పోయి నాకెందుకు మా నాన్నగారు ఆశీర్వాదాలు తీసుకోవాలని ఉండేది. ఐ వాంటెడ్ హిస్ హ్యాండ్ అపాన్ మీ. అయితే నేను తెలియదు, నాకు ఎవరు క్లిక్ చేస్తుండ్రో ఏం తెలియదు. నేను పోయి మోకరించినాను. మా నాన్నగారు తల మీద చేతులు పెట్టి చాలా ఏకాగ్రతతో నన్ను ఆశీర్వదించడం. నా పెద్ద కొడుకు అఖిల్ ఫోటో తీసేసినాడు. ఆ ఫోటోని నేను ఇప్పుడు అన్నింటిలో ప్రచురం చేస్తాను కదా. అవును, మిమ్మల్ని ఎవరు దీవించినారంటే నన్ను కన్న తండ్రి నన్ను ఏం చేసినాడు, దీవించినాడు. నేనైతే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా మారిపోయిందని నేను చెప్పగలను. మై ఫాదర్ బ్లెస్డ్. మై ఫాదర్ డెఫినెట్లీ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ. అది నేను నేర్చుకున్నాను. అమ్మో, పిల్లలు దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే చేతులు వారి తల మీద ఉంచి ఏం చేయాలి, వారిని ఆశీర్వదించాను. అదే నేను ఫాలో చేస్తాను. నాకు కూడా 6 feet 2 inches కొడుకున్నాడు నాష్విల్, యునైటెడ్ స్టేట్స్లో, నిఖిల్ చెరియన్. వాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అఖిల్ చెరియన్ దగ్గరనే ఉంటాడు ఇక్కడ గచ్చిబౌలిలో. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూస్తుంటాడు. వచ్చిన మరి ఆ సమయం కానీ దొరికిన అవకాశం కానీ వడిచిపెట్టాను. అఖిల్ కమ్మియారంటే వస్తాడు, తల వంచుతాడు. ఇప్పుడు కూడా తల మీద చేతులుంచి బ్లెస్ చేసి ఈ చెంపకు ఆ చెంప ముద్దు పెడతా. ఎంత పెద్ద క్రౌడ్ ఉన్నా ఐ డోంట్ మైండ్. ఆఫ్టర్ ఆల్ హీఈస్ మై సన్. నేను ముద్దు పెడతా, ఆశీర్వదిస్తాను. ఎప్పుడు నెగటివ్ మాట్లాడాను నేను. డెఫినెట్లీ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ. నేను గొప్పగా వాడబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు దేవుడు అది చేస్తాడు. ఇదే మాటలు నేర్చుకున్నాను నేను. ఎందుకంటే మనము ఏది మాట్లాడతామో తప్పకుండా దేవుడు మనకు అవి అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. నెవర్ హ్యావ్ ఎన్ అయోటా ఆఫ్ డౌట్. ఇసుమంతా కూడా నీకు అనుమానం అవసరం లేదు. నేను దీవిస్తాడు. నీ హృదయాభిలాషలన్నీ నెరవేరుస్తాడు. నువ్వు దేవుని బట్టి సంతోషించు. ఆయన నీ హృదయవాంఛలను ఏం చేస్తాడట, తీరుస్తాడు. హల్లెలూయా. నిజంగా మీకు చెప్తున్నాను, ఎప్పుడు నేను అనుకోలేదు ఈ గొప్ప పరిచర్య ఇచ్చి ఆ పిల్లల్ని నేను క్రమంలో నడిపిస్తాను. అందరూ నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు, మా ఇంటి వారు, బంధువులు. స్త్రీలు సేవ చేస్తే పిల్లలు దారి తప్పిపోతారు. నేను సవాల్గా తీసుకున్నాను. ఏంటి, స్త్రీని పిలిచిన వాడేవాడు దేవుడే కదా, అయితే పిల్లలను వదిలిపెడతాడా? నెవర్ ఇట్ విల్ హ్యాపెన్. దేవునిలో ఏ చెడుతనం లేదు. తప్పకుండా పిల్లలు దేవుడు దీవిస్తాడు. నాకు ఆత్మీయ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, భౌతికమైన పిల్లలు దీవిస్తాడని గట్టి నమ్మకం ఇప్పటి వరకు అదే ఉంది. అయితే ఎప్పుడు నేను కూర్చొని హోంవర్క్ చెప్పేయడానికి కూడా నాకు సమయం లేకపోయింది. షెరిల్ అయితే 3 సంవత్సరాలకే నేను సేవ ఆరంభించాను. ఆమెకు 3 years కంటే చిన్నగా ఉంది. అప్పటి నుండి నేను గమనించినాను, అమితమైన జ్ఞానం పిల్లలకి ఇచ్చేసినాడు. క్రమంగా వారు హోంవర్క్ చేయడం, అన్ని సొంతంగా పనులు చేసుకోవడం, ఫీజు కట్టడానికి కూడా మరి వాళ్ళ చేతికిస్తే వారు పోయి నమ్మకంగా కట్టి తిరిగి నాకు బుక్ ఇచ్చేది. అంటే గాడ్ సేవ్డ్ మై టైమ్ వెన్ ఐ సాట్ ద లార్డ్. నేను దేవుని పని చేస్తూ ఉంటే నా పని ఎవరు చేసినారు తెలుసా? దేవుడు చేసినాడు. పిల్లలందరూ మంచిగా చదువుకున్నారు, అందరూ టాపర్సే, అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ ఇతరులకు సహాయం చేసే రీతిగా వారిని ఆశీర్వదించినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. మరి ఒక ఆశ ఉండేది, నేను ఒక్క మనమరాలను చూడాలని ఆశపడ్డాను. బాగా ప్రార్థన చేసినాను. అన్నిటికీ నా దగ్గర ఆయుధాలు ఉంది కదా. డానియల్ ఫాస్టింగ్ చాలా కన్వీనియంట్ నాకు. పోయిన సంవత్సరం ఆరంభించినాను, ఇప్పటిదాకా నేను విడిచిపెట్టలేదు. జీవితాంతం అలాగే ఉంటాను. ఎందుకంటే ఐ వాంట్ టు సీ ఆల్ మై చిల్డ్రన్ యూజ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. దేవునికి స్తోత్రం. వాళ్ళు భౌతికంగా ఇక్కడ మరి మెటీరియల్లీ బ్లెస్సింగ్ కాదు, వాళ్ళు అనేకులను నీతి మార్గంలో నడిపించాలని తృష్ణ, ఆశ. అవును, లోకరీతిగా పెద్ద పెద్ద పదవులు, చదువులు ఉన్నాయి, కానీ దాంతో నాకు తృప్తి లేదు. తప్పకుండా దేవుడు అలాగ చేస్తాడు, చేయబోతున్నాడు. వాళ్ళందరూ దేవుని సేవ చేయాలనే గొప్ప ఆశ. అయితే మనవరాలను చూస్తానని నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు సేవలో కూడా చాలా తీవ్రమైన అనారోగ్యతలు వచ్చేది, పడగబట్టేది. కొన్నిసార్లు చేసి 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 అక్కడ బ్యాంకు, ఇక్కడ ఇల్లు, అక్కడ ఉద్యోగం, మినిస్ట్రీ చేసి బొంగరంలాగా తిరిగేది అన్నమాట. బొంగరంలాగా పనిచేసేదాన్ని. అప్పుడు మంచి ఆరోగ్యం కూడా ఉండింది. అయితే ఇంత లాంగ్ రన్ ఎలా పోవాలి అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఇప్పుడు 6 మనమరాలను ఇచ్చినాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ గ్లోరిఫై గాడ్. అంటే ఒకరిద్దరినైనా నేను చూస్తానా అని అనుకున్నాను, కానీ 6 ఉన్నారు. 6 కూడా 1 above the other ఉన్నారు. ఒకరిని మించి ఒకరు ఉన్నారు, చదువుల్లో కానీ తెలివితేటల్లో కానీ. ఇవన్నీ చేసింది నేను కాదు. ఎవరు చేసినారు? ఒక వచనం ఉంది,
నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నువ్వు చేయలేనివి ఆయన చేస్తాడు, నువ్వు ఆయన పని చేసినప్పుడు. కాబట్టి నిరుత్సాహపడద్దు, పిల్లలను ఆశీర్వదిస్తూ ఉండాలి. మనం వెలుతురులో కూర్చున్నామంటే హీఈస్ ద కరెంట్గా అనుకున్న వ్యక్తి బల్బుగా అనుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుని కార్యాలు ఎంత వింతగా ఉంటుంది. నువ్వు ఆశ విడుచుకోవద్దు ఎప్పుడు. నెవర్ లూజ్ యువర్ హోప్ ఇన్ గాడ్, కీప్ ఆన్ హోపింగ్, యువర్ హోప్ విల్ ఫ్లరిష్. అందుకే రోమీలకు రాసిన పత్రిక 15:13 ఒక మాట ఉంది, రోమన్స్ 15:13, క్రీస్తునందుకు మనకు విస్తారమైన నిరీక్షణ ఉండాలండి. షుడ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్, బికాస్ డెఫినెట్లీ నీ ఆశ భంగము కానేరదు. ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా శక్తి గల దేవుడు అని ఎఫెసీ 3:20లో. నేను నమ్మేది ఏంటంటే తల్లిదండ్రులు ఈ లోకం నుండి గతించిపోయినా ఐ బిలీవ్ దట్ దేర్ స్పిరిట్స్ విల్ ఇంటర్సీడ్ ఫర్ us అని నేనైతే నమ్ముతున్నాను. అది నేను అనుభవించినాను. దేవునికి స్తోత్రం. శరీరము గతించిపోతుంది కానీ తల్లిదండ్రుల కోరిక పిల్లల పట్ల ఇంకా ఉంటుంది, అది ఇంకా ఉంటుంది. నేను చాలా గొప్ప గొప్ప పనులు టేకప్ చేసినప్పుడు నాకు ఒక అనుభవం అన్నమాట. ఎవరో చెవిలో మాట్లాడినట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏదో మరి సమ్ సర్కమ్స్టెన్సెస్ విచ్ ఐ ఫీల్ వెరీ డిఫికల్ట్ అండ్ టఫ్, బాధ అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది మా నాన్నగారు వచ్చి, భయపడకు బిడ్డ, నీ ముందు దేవుడు నడుస్తున్నాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు, అయిపోయి నాకు వెంటనే ధైర్యం వచ్చేసింది. మరి ఇదేంటి, దీనికి ఒక కారణం ఉంది. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఏం చేసిందంట, ఆవరించి ఉన్నదంట, భక్తుల ఆత్మలు. మీరు చూడండి హెబ్రీ 12:1 ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో లిస్ట్ ఆఫ్ ఫెయిత్ వారియర్స్ ఉంది, విశ్వాస వీరుల జాబితా ఉంది. 12వ అధ్యాయంలో చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె నిన్ను ఆవరించింది. కాబట్టి భారము పాపము సులువుగా చిక్కులు పెట్టు కార్యాలన్నీ వదిలిపెట్టి నువ్వు గురి యొద్దకే ఏం చేయాలి, పరిగెత్తాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల నోట ఆశీర్వచనమే రావాలి. పిల్లల్ని ఊరికే తిట్టొద్దు, వాళ్ళు కేర్ చేయరేం కానీ. ఊరికే తిడుతున్నావు అంటే దే డోంట్ మైండ్, ఇక ఎటన్నా తిడతారు కదా, ఇంకేంటి. అందుకే నీ మాటలు చాలా మరి చక్కగా ఉండాలి, చెక్కినట్టు ఉండాలి నీ మాట. చెడ్డ మాటలు, బూతులు, విసుగు, కోపం, ఎప్పుడు చూసిన కంప్లైనింగ్ మదర్, కంప్లైనింగ్ ఫాదర్ ఉండదు. యూ స్పాయిల్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్. కుటుంబంలో సంతోషం ఉండాలి, పిల్లల ముఖాల్లో మంచి సంతోషం ఆనందం ఉండాలంటే వారిని కోపానికి రేపొద్దని ఉంది వాక్యంలో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్. అది తండ్రులు గమనించాలి, తల్లులు కూడా నేర్చుకోవాలి. ఆల్వేస్ స్కోల్డింగ్ యువర్ చిల్డ్రన్. తండ్రి సిగరెట్ దాక్కుంటా, రే సిగరెట్ తాగొద్దంటే వాడు వింటాడా? ఇటు తాగుతున్నాడు, మరి పిల్లలు తాగొద్దంటే ఎలా వింటారు? సెట్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ప్రార్థన చేయి, ప్రార్థన చేయండి, ఎప్పుడు ప్రార్థన చేయడం చూడలేవు పిల్లలు. అలా ఉండకుండా మరి పిల్లలను క్రమంగా పెంచడానికి కూడా దేవుని యొద్ద మరి జ్ఞానాన్ని మీరు పొందుకోవాలని నేను కోరుతున్నాను. డోంట్ ఫైట్ బిఫోర్ యువర్ చిల్డ్రన్, దట్ ఆల్సో హ్యాస్ ఎ హెజార్డస్ ఎఫెక్ట్. పిల్లల ముందు మీరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, తనుకోవడం తల్లిదండ్రులు చేయొద్దు అలా. ఎందుకంటే మీరు దేవునిలో విశ్వాసం వస్తే మీరెందుకు గొడవపడాలి? ట్రై టు మెయింటైన్ ఎ వెరీ బ్యూటిఫుల్ కామ్ ఇన్ ద హౌస్. హౌస్ ఈజ్ ఏ సెకండ్ ప్లేస్ టు హెవెన్ అంట. దేవుడు కుటుంబాన్ని అనే వ్యవస్థ ఎందుకు పెట్టినాడంటే అది పరలోకం యొక్క ప్రతిబింబంగా ఉండాలని, నరకాన్ని కూడా పరలోకంగా మార్చుకునే శక్తి ఆ తల్లిదండ్రులకు ఉండాలి. ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్, నో డౌట్. ఒక స్త్రీ మీదనే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కానీ పురుషుడు కూడా శ్రమించాలి. ఇద్దరు కలిసి పిల్లల్ని పెంచాలని ఒక సామెత ఉంది. పిల్లలు పెంచేటప్పుడు ఆ భార్య మీద బరువు వేయడం, భర్త హాయిగా ఉండడం కాదు. ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు కలిస్తేనే సంతానం దేవుడు ఇచ్చినాడు కదా. మరి ఇద్దరు కలిసి పెంపకంలో కూడా మరి వాళ్ళకు ఒక్క మాట ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే వేరు మాటలు మాట్లాడతారో పిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటారు. దే టేక్ సైడ్స్, నేను మమ్మీ సైడ్, నేను పప్పా సైడ్ అంటారు. అలాగా కావద్దు. వీఆర్ బోత్ వన్
ఎంటిటీ. ఇక్కడ తల్లి మాట నువ్వు వినాలి, తండ్రి చెప్పింది నడుస్తుంది అన్నట్టుంటేనే పిల్లలు తల్లిదండ్రులకు భయపడి సక్రమమైన మార్గంలో, దేవుని మార్గంలో రాగలరు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి లేచిన వంటి ప్రార్థన చేద్దాం. చేతులు ఆయన తట్టి ఎత్తి అడగండి. గాడ్ విల్ డెఫినెట్లీ హియర్ యువర్ ప్రేయర్. నీ పిల్లలు ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావు? వారికి ఎట్టి భవిష్యత్తు కావాలి, వారు ఏ మార్గంలో నడుచుకోవాలి, ఏమేమి ఆశిస్తున్నావు పిల్లల పట్ల, అవన్నీ దేవుడు పరిశుద్ధాలయం మందు నువ్వు మొరపెట్టినప్పుడు ఆ మొర ఆయన సన్నిధిలో చేరుతుంది. ఆయన చెవిలో జొచ్చాను అని వాక్యం ఉంది. కీర్తనలు 18:6 నేను యెహోవా సన్నిధిలో దేవుని పరిశుద్ధ ఆలయంలో మొరపెట్టినాను, ఆ మొర ఆయన చెవిలోకి జొచ్చాను. స్తోత్రం. ప్రార్థించండి. స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు బంధకాల్లో ఉన్నారా? పిల్లలు అనారోగ్యంగా ఉన్నారా? వ్యసనాల్లో ఉన్నారా? చెడు మార్గంలో ఉన్నారా? చెరసాల పాలైనారా? పోలీస్ స్టేషన్లకు ఎక్కిందా పేరు? దేవుని యొద్ద నీ సమస్యలకు జవాబు ఉన్నది. తప్పకుండా నీ ప్రార్థన, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. నీ పిల్లల కొరకు చేసిన పెట్టుబడి ఆయన దగ్గర లిఖింపబడి ఉన్నది. హీ హ్యాస్ అ రికార్డ్ ఆఫ్ ఆల్ యువర్ వెల్ డూయింగ్, వెల్ డిజైరింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ ఆశలన్నీ ఆయన గ్రహిస్తున్నాడు. కన్నీళ్లు విడిచడం ఆయన చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, కుటుంబం అంతా బాగు చేస్తాడు. దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకం కాదు. మరియా దేవుని మాటలన్నీ హృదయంలో భద్రపరచుకొని, గొర్రె కాపలు చెప్పిన మాట, దూత సెలవిచ్చిన మాట, సుమయోని చెప్పిన మాట, అన్నా ప్రవక్తి చెప్పిన మాట, అన్ని మాటలు ఆమె హృదయంలో భద్రంగా పెట్టుకుంది. ఆమె అది నెరవేరడం చూసింది. ఎంత గొప్ప తల్లిగా మారిపోయింది. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది. ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. తల్లులారా, తండ్రులారా, భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేసే బాధ్యత మనకున్నది. అవును, ప్రార్థన వలయంలోకి ఉండాలి. మన పిల్లలు క్షేమంగా ఉండాలి. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. ఎన్ని కుటుంబాలు పాడైపోతుంది, ఎన్ని వ్యసనాలు, పబ్బులు, క్లబ్బులు, డ్రగ్స్ అని ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. ఈ చెరలోకి మన పిల్లలు వెళ్ళకూడదని ప్రార్థించాలి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. తను ఆశ్రయించే వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. పిల్లలాశీర్వదించియు బలపరచని గుమ్మముల్, పిల్లలాశీర్వదించియు బలపరచని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల
నరులందలి బలమునానందించడు కృపకు వేడు వారిలో సంతసించువాడు కృపకు వేడు వారిలో సంతసించువాడు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాయన నీ సన్నిధిలో మేము మా బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. నువ్వు ఇచ్చిన బహుమానాలు ప్రభువా మేమెంత జాగ్రత్తగా దాన్ని వ్యవహరించాలి ప్రభువా, ఎంతగా ప్రార్థించాలి, ఎంతగా ఉపవాసం ఉండాలి, ఎంతగా దేవుని వాక్యంతో మేము వాగ్దానాలతో నింపబడాలి, పవిత్రమైన ప్రవర్తన మాదిరికరంగా మా పిల్లలకు చూపెట్టాలి, వారిని సరైన క్రమంలో పెంచాలి, వారు నడవలసిన మార్గము తల్లిదండ్రులుగా మేము బోధించాలి, మా పట్టు విడవకుండా తండ్రి నీ కొరకు కనిపెట్టి జవాబులు పొందుకోవాలి. ఇవన్నీ ఈరోజు మేము ధ్యానించినాం. పిల్లల విషయం ఉన్న భయాలన్నీ తొలగించండి. విశ్వాసంతో నీ పాదాలు పట్టుకొని వారిని గొప్ప స్థాయిలో చూడడానికున్న కృప మాకందరికి దయచేయమని, ఏ కీడు మా బిడ్డలకు రాకూడదని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ మన బిడ్డలందరికీ సదా తోడై యుండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంట
కడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయను క్రైస్తవా